మొదటిగా దేవుడు కోరుకుంటుంది మనం దేవునికి సాక్షులుగా మనం జీవించాలి. అది ఎలా సాధ్యం? బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. మీ శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించటమే అద్భుతమైన సేవ, అద్భుతమైన పరిచర్య. మనల్ని మనం సంపూర్ణంగా దేవునికి అంకితం చేసుకొని శరీర తత్వానికి తావివ్వకుండా దేవుణ్ణి మహిమపరిచే జీవితము జీవిస్తే అంతకంటే గొప్ప పరిచర్య, అంతకంటే గొప్ప సేవ మరొకటి లేదు. దయచేసి గమనించండి సహోదరి సహోదరులు. పరలోకానికి వెళ్ళినప్పుడు మీరు అందరూ అనుకుంటారేమో సతీష్ కుమార్ గారికి దేవుడు అవార్డులు రివార్డులు ఇస్తాడు, ఎందుకంటే ఇంత పెద్ద సంఘానికి కాపరి, ఎన్నో లక్షల మందికి సువార్త చెప్పారు కాబట్టి ఆయన చాలా గొప్ప సేవకునిగా పరలోకంలో దేవుడు అవార్డు రివార్డు ఇస్తాడేమో అని మీరు అనుకుంటారు చాలామంది. అది వాస్తవం కాదు. చెప్తా వినండి. ఒకరోజు నాలాంటి ప్రసంగికుడు తన గురించి తాను గొప్ప సేవకుడేమో అనుకునేటటువంటి సేవకుడు చనిపోయాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్తే తను అనుకున్నాడు పరలోకంలో చాలా పెద్ద 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 బిల్డింగ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి. ఆ ప్యాలెస్లు భవనాలు చూస్తూ నేను భూమి మీద సామాన్యమైన సేవకుని కాదు, చాలా పెద్ద సేవకుని, వందల మందికి, వేల మందికి, లక్షల మందికి వాక్యం చెప్పా, కాబట్టి నాకు పరలోకంలో మామూలు బిల్డింగ్ ఉండదు అని చెప్పి మన బ్రదర్ పైన చూస్తున్నాడు, ఎక్కడ నా బిల్డింగ్, ఎక్కడ నా బిల్డింగ్ అని చెప్పి. అలా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తే ఎక్కడ ఆయనకు నివసించడానికి బిల్డింగ్ అనిపించలా. సరే ఒకవేళ ఇంత పెద్ద బిల్డింగ్ కాకపోతే ఏమైనా చిన్న బిల్డింగ్ ఏమైనా ఇస్తాడేమో దేవుడు అని చెప్పి కొంచెం చూసుకుంటూ వెళ్తే ఒక చోట ఒక చిన్న గుడిసె ఉంది. ఆ గుడిసె మీద బిషప్పు, డాక్టరు, రెవరెండు, చాలా పెద్ద టైటిల్స్, ఆ తర్వాత ఈ సేవకుడి పేరు. ఇదేంటి, నేను పెద్ద సేవకుడిని, గొప్ప సేవకుడిని, నాకేంటి ఇక్కడ చిన్న గుడిసె లాంటి ఇల్లు పెట్టారేంటి ఇక్కడ అని చెప్పి అనుకుంటూ, ఇప్పుడు ఇంతకీ నాతో పాటు పక్కన ఎవరు ఉండబోతున్నారో చూద్దామని చెప్పి ఆయన ఇంట్లోకి వెళ్ళకుండా పక్కన చాలా పెద్ద బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తే ఆ పేరు చూసి మనోడికి గుండాగిపోయింది. ఆ పక్కన బిల్డింగ్ ఎవరిదో తెలుసా? ఈ సేవకుని యొక్క డ్రైవర్ది. ఈయనకి బీపీ వచ్చేసింది. అదే టైంలో పేతురు గారు వెళ్తున్నారట. పేతురు గారు, భలే వాళ్ళండి, మీరు భలే పనిచేశారు, ఇక్కడ కూడా పొరపాట్లు జరుగుతాయా? ఆయన ఇక్కడ పొరపాట్లు ఏమి జరగవు. లేకపోతే ఏంటి పేతురు గారు, డ్రైవర్కి ఇవ్వాల్సిన ఇల్లేమో నాకు ఇచ్చేశారు, నాకు ఇవ్వాల్సిన ఇల్లు తీసుకెళ్ళి డ్రైవర్కి ఇచ్చేశారు. ఇదేంటి పేతురు గారు మీరు ఇలా చేశారు? వెంటనే పేర్లు మార్చేసేయండి, ఆ పెద్ద బిల్డింగ్ నాది, ఈ గుడిసేమో మా డ్రైవర్ది, పేర్లు మార్చండి. పేతురు అన్నాడు, ఇక్కడ పొరపాట్లు జరగవు, ఎవరు దేనికి అర్హులో దానికే ఇక్కడ అర్హత పొందిన వాళ్ళు. అదేంటండి పేతురు గారు, నాకు కారు డ్రైవ్ చేసిన వాడికే ఇల్లు ఉన్నట్లయితే మరి ప్రసంగాలు చేసి నాకు ఎంత పెద్ద బిల్డింగ్ ఉండాలి? నాకేమో ఈ చిన్న ఇల్లు ఇస్తున్నారు, గుడిసి ఇస్తున్నారు, అని పెద్ద బిల్డింగ్ ఇస్తారు. పొరపాటు జరిగిపోయింది. దయచేసి వినండి సహోదరి సహోదరులు, మనం అనుకున్నట్టుగా లెక్కలు ఉండవు. మనం చూసేటటువంటి తక్కెట్లో పెట్టి దేవుడు తుయ్యనే తుయ్యడు. ఆయన తూనిక రాళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, పరలోకంలో నాకంటే ఉన్నతమైన స్థానంలో మన మందిరంలో కొన్ని వేల మంది ఉండబోతున్నారు, అందులో సందేహము లేదు. ఎంతమంది అండి కల్వరిశ్వరాన్ని బలపరచడానికి ఒక పూట తిని ఒక పూట తినని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదండి దేవుడు చూసే సేవ. భార్య భర్త వచ్చి స్పాన్సర్ చేస్తూ ఒక సహోదరి అంటుంది, అన్నా నేను సంపాదించే సంపాదన అంతా కూడా ప్రతి నెల నేను ప్రభువుకి ఇచ్చేస్తున్నానన్నా, లక్షల మంది సువార్త వినాలని. నా భర్త సంపాదిస్తున్న దాంట్లో మేము తింటున్నాము, నేను సంపాదించే దాంట్లో అనేక లక్షల మందికి ఆహారము ఆత్మీయంగా పెడుతున్నాము. ఏమంటారు చెప్పండి? ప్రతిరోజు గంటలు గంటలు ప్రయాణం చేసి, గంటలు గంటలు బస్సు కోసం వెయిట్ చేసి, వర్షంలో తడిచి, చలిలో వణికి, ఎండలో ఎండి, టెన్షన్స్ భరించి వచ్చే సంపాదన అంతా తీసుకొచ్చి ₹1 తీసుకోకుండా, తన ఖర్చులు చేసుకోకుండా, నాది, నా డబ్బు, నా సంపాదన, నేను కష్టపడ్డాను అనే దానికి ఏమాత్రం తావివ్వకుండా
లక్షల మంది సువార్త వినాలి. యేసుక్రీస్తుని గురించిన ప్రేమను తెలుసుకోవాలి. నేను సంపాదించే సంపాదన అంతా, నా కష్టార్జితం అంతా నా ప్రభు యొక్క సువార్త సేవకి తీసుకొచ్చి ఒక చెల్లి ఆ కానుకిచ్చి ప్రతి నెల నా జీతం అంతా ప్రభుకి ఇచ్చేస్తున్నానన్న. కల్వరసురాన్ని బలపరుస్తున్నాను. ఒక పేద సహోదరి వచ్చి, నా అయ్యా ప్రార్థన చేస్తావా నా కోసం? దేనికమ్మా? ప్రతి నెల కల్వరసురాన్ని బలపరచాలని నేను తీర్మానం తీసుకొని నేను బలపరుస్తున్నానయ్యా. ఏం చేస్తావమ్మా? ఒక 3-4 ఇళ్లల్లో పని మనిషిగా పనిచేసుకుంటున్నానయ్యా. ఒకవైపు పిల్లలను పోషించుకుంటున్నా, మిగిలినంతా తీసుకొచ్చేసి కల్వరీశ్వరం ద్వారా అనేక లక్షల మంది సువార్త వినాలని ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని బలపరుస్తున్నాను. దేవుడు చూసే తక్కెడు రాళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటాయి. దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు కావాలంటే స్టేజ్ మీద కనిపించి మైక్ పట్టును దంచేసేవాళ్ళు అనుకుంటున్నారా? కాదండి. సతీష్ కుమార్ పరలోకానికి వెళ్ళిన తర్వాత తన ప్రసంగాలు కాదు తనను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లేది, తాను జీవించిన వ్యక్తిగత జీవితమే దేవుని దృష్టిలో విలువైనది. నేను విలువ లేని జీవితం జీవిస్తూ అద్భుతమైన ప్రసంగాలు చేసే ప్రయత్నం చేస్తే దేవుని దృష్టిలో నేను వెర్రివాడిని, వట్టివాడిని. మర్చిపోవద్దు. డ్రైవర్కి ఏమిటి పెద్ద బిల్డింగు, ప్రసంగాలు దంచేసిన నాకేమిటి ఈ చిన్న ఇళ్ళు అని చెప్పి పేతురుతో గొడవ పడుతూ ఉంటే అప్పుడు పేతురు గారు చెప్పారు, రా చూపిస్తే అసలు ఏం జరిగిందో అని చెప్పి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు. ప్రసంగికుడు ప్రసంగం చేయడానికి స్టేజ్ మీదకి వెళ్తున్నప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు చప్పట్లు కొట్టారు, ఆహ్వానించవలసిన వాళ్ళు ఆహ్వానించారు. అబ్బో చాలా కోలాహలంగా ఉంది స్టేజ్ మీద వాతావరణం అంతా. ఈయన ప్రసంగాలు దంచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత పేతురు గారు ఒక్కసారి పక్కకు చూడు అని చెప్పంటే డ్రైవర్ ఏం చేశాడో తెలుసా మీకు? ఆ కారులోంచి కిందకి దిగి ఆ కారు పక్కనే మోకాల మీద పడి ప్రసంగం చేస్తున్నటువంటి సందేశకుని బలపరుస్తూ, ప్రభువా ఈ వాక్యం అనేక వేల మంది జీవితాలను మార్చులాగున, అనేక మంది కుటుంబాలు కట్టుబడులాగున, ఈరోజు అందించే వర్తమానం ద్వారా నరకానికి పోవలసిన అనేక మంది పరలోకానికి వెళ్ళులాగున, ప్రభువా రక్షించు నాయన, రక్షించు ప్రభువా అని కన్నీళ్లు మున్నీళ్ళై ఆ డ్రైవర్ మోకాల మీద పడి ఏడుస్తూ ప్రార్థనలు గడిపేవాడు. ఇక్కడ అద్భుతమైన రిజల్ట్స్ వచ్చేస్తూ మనుషులు పశ్చాత్తాపడిపోతూ ఉంటే నాలాంటి ప్రసంగికులు అనుకుంటారు, ఆహా నా ప్రసంగంలో ఉన్న శక్తి. ఈరోజు సతీష్ కుమార్ అందించేటటువంటి వాక్యంలో శక్తి ఉందన్నా, ఈరోజు మన కల్వరి టెంపుల్ ఎంత అద్భుతంగా దీవించబడుతుందన్నా, నేను ఎప్పుడో చెప్పాను మీకు సతీష్ కుమార్ పేరు వాడద్దు అని చెప్పి, సతీష్ కుమార్ పేరు వాడడము నిషేధము అని చెప్పి. మీరు కల్వరి టెంపుల్కి రండి, బ్రదర్ సతీష్ కుమార్ గారు అద్భుతమైన సందేశాలు ఇస్తారు అని చెప్పి ఎప్పుడు ఎవ్వరికీ చెప్పొద్దు, నా పేరు వాడడానికి వీల్లేదో. మరి నేను చెప్పింది ఏమిటి? దేవుని సన్నిధికి రండి, దేవుడు మీతో మాట్లాడతాడు. సతీష్ కుమార్ పేరు వాడడానికైనా, సతీష్ కుమార్ పేరు జపించడానికైనా, సతీష్ కుమార్ పేరు మాటి మాటికి ఉచ్చరించడానికైనా వీల్లేదు. సతీష్ కుమార్ అందించే వాక్యం కంటే, సతీష్ కుమార్ అందించేటటువంటి సందేశాల కంటే సతీష్ కుమార్ చాలా 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 చిన్నవాడు. సతీష్ కుమార్ సేవించే దేవుడు గణపరచబడాలి, సతీష్ కుమార్ అందించే వాక్యము గణపరచబడాలి, కానీ సతీష్ కుమార్ మాత్రం కానే కాదు. ఈ విషయం దయచేసి మర్చిపోమాకండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక మాట అన్నాడు, ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. ఆ జీవితాన్నే ఒక సేవకునిగా నేను కోరుతున్నా. పేతురు చూపించాడు, చూడయ్యా నువ్వు ప్రసంగాలు దంచేస్తూ ఉంటే అందరూ మారిపోతూ ఉంటే నువ్వు అనుకున్న నీ ప్రసంగంలో శక్తి అని కాదు నాయన, ఆ ప్రసంగాలకు శక్తి ఈ కన్నీటి ప్రార్థన వల్ల ఉదయించింది. కాబట్టి ఆ కన్నీటికే మేము ఎక్కువ విలువనిచ్చాం, ఆ కన్నీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు మన కల్వరి టెంపుల్లో ఎవరైతే నా వెనుక ఉండి కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తున్నారో మీ అందరికీ 2 చేతులు జోడించి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. It is not about Satish Kumar, but it is about Satish Kumar's God. సతీష్ కుమార్ను బట్టి కాదు, సతీష్ కుమార్ సేవిస్తున్న దేవుని బట్టే
మీ త్యాగములను బట్టే, మీ ప్రార్థనలను బట్టే, మీరు పడుతున్న ప్రయాసను బట్టే ఈరోజు ఈ సంఘం, ఈ పరిచర్య, సమస్త మహిమ ఘనత ప్రభావములు మన దేవునికి చెల్లునుగాక. తగిన ఆశీర్వాదములు మీ అందరికీ కలుగునుగాక మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మన జీవితంలో బహు విలువైంది మీ సాక్ష్యం. నీ గురించి నీ చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటున్నారో అదే బహు విలువైంది. నీవు వెలుగుతున్నావు అంటే, అడుగుతున్నాను, నువ్వు వెలుగుతున్నావు అంటే ఆ వెలుతురు ఎవరికి కనిపిస్తుంది? ముందుగా చెప్తారా కాస్త చెప్పండి. నీ చుట్టూ ఉన్నవారికి కనిపిస్తుంది. నీ ఆత్మీయ దీపము వెలగబడితే మొదటిగా అది కనిపించవలసింది, ప్రకాశించవలసింది నీ చుట్టూ ఉన్నవారికి. నీ చుట్టూ ఉన్నవారు నీలో ఆత్మీయ వెలుగును చూడలేకపోతున్నారంటే దయచేసి గమనించు సహోదరి సహోదరుడా, నువ్వు చీకట్లో జీవిస్తున్నావు, భ్రమలో జీవిస్తున్నావు. ఈ సత్యాన్ని, ఇది కొంచెం చేదుగా అనిపించవచ్చు, కానీ వాస్తవం కనుక అంగీకరించమని కోరుతున్నాను. ఒకడు దీపము వెలిగించి కొంచెము కిందనను మంచము కిందనను పెట్టడు కానీ అనేక మందికి దారి చూపించాలి. నీ జీవితము అనేక మందికి మాదిరికరంగా ఉండాలి, అనేక మందికి సవాలుకరంగా ఉండాలి. కాబట్టి ఏం చేయాలి? నీ జీవితం దీపపు స్తంభం మీద పెట్టాలి. అంటే అర్థం ఏమిటి? నీ జీవితంలో ఉన్న వెలుగు, నీ జీవితంలో ఉన్న ఆత్మీయత, నీ జీవితంలో ఉన్న దేవుని ప్రేమ, ఆత్మ ఫలము నీ చుట్టూ ఉన్నవారు గమనించగలగాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దాని కొరకే దేవుడు ప్రాణం పెట్టాడు. నిన్ను వెలిగించటానికే క్రీస్తు ప్రాణం పెట్టాడు. వెలిగించిన తర్వాత నిన్ను సాక్షిగా నిలబెట్టుకోవడానికే దేవుడు ప్రాణం పెట్టాడు. కాబట్టి నీ, నా, మన వ్యక్తిగత జీవితము చాలా విలువైంది. వ్యక్తిగత సాక్ష్యము చాలా విలువైంది. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చున్నప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. నువ్వు ప్రభువుకు సాక్షిగా జీవించకపోతే, నీ జీవితంలో ఉన్నటువంటి ఆత్మీయతను బట్టి 10 మంది నీ గురించి సాక్ష్యము చెప్పకపోతే అసలు నువ్వు పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తివి కానే కావు. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఎంతమంది ఒప్పుకుంటారు నా జీవితాన్ని ప్రభువు వెలిగించాడు, నా బ్రతుకు వెలిగించబడింది, ఒకప్పుడు చీకట్లో జీవించాను, పాపిష్టి పనులు చేశాను, కానీ ఇప్పుడు నా జీవితం వెలిగించబడింది అన్నవారు ఉన్నట్లయితే చేయి చూపిస్తారా? నా బ్రతుకు వెలిగించబడింది. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్. వెలిగించబడింది అని చెప్పి మీరు అంటున్నారుగా, అయితే ఆ వెలుగును మీ చుట్టూ ఉన్నవారు చూడనివ్వండి, మీ చుట్టూ ఉన్నవారు గమనించనివ్వండి. దీపము వెలిగించండి, ఆ వెలుతురుని ఎవ్వరూ ఆపలేరు. చీకటి కూడా దీపాన్ని ఆపలేదు. గదిలోకి వచ్చి లైట్ వేయండి, వెలుతురు రావడం ఆలస్యం, ఏది పారిపోతుంది చెప్పండి? చీకటి పారిపోతుంది. వెలగండి, ఈ చీకటి లోకంలో మీరున్న చోట వెలగండి, వెలుతురుని ప్రసారింపు చేయనివ్వండి. ఎవరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో ఆ వ్యక్తి వెలుగు సంబంధిగా జీవిస్తాడు, వెలుగుతాడు, చీకటిని పారద్రోలతాడు, చీకట్లో ఉన్న వారికి కూడా వెలుగును చూపిస్తాడు. వెలిగించబడ్డాం అంటున్నాంగా, అయితే వెలగండి. వెలుగుతున్న వాళ్ళు విలువైన జీవితాన్ని జీవించండి. ఆ విలువైన జీవితం జీవించే ప్రక్రియలో ఓ సత్యం మర్చిపోకండి. ఏమిటది? మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి, మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి. ఈరోజు సందేశము, సారాంశము అదే. చీకటిలో నుండి దేవుడు మనల్ని వెలుతురులోకి తీసుకొచ్చాడు, వెలిగించాడు. దుర్మార్గునిగా, దుష్టునిగా ఉన్నటువంటి మనల్ని ప్రభువు మార్చాడు. మార్పు చెందిన నీవు ప్రభువుకు సాక్షిగా జీవించాలి. ఒక దుర్మార్గుణ్ణి, దుష్టుణ్ణి, కానీ ఈరోజు నీతిమంతునిగా తీర్చబడ్డాను అంటే అది ప్రభువు వల్లే సాధ్యమైంది. నన్ను మార్చే దేవుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దానికి నేను, నా జీవితము సాక్ష్యము. అది నువ్వు చెప్పాలి, ప్రభువుకు సాక్షిగా జీవించాలి. ఇప్పుడు మార్పు చెందిన తరువాత, వెలిగించబడిన తరువాత, సహోదరి సహోదరుడా జాగ్రత్తగా విను. నువ్వు మరలా పాపము జోలికి వెళ్ళడానికి వీల్లేదు, మరలా లోకం జోలికి వెళ్ళడానికి వీల్లేదు, నీ సాక్ష్యాన్ని పాడు చేసుకోవడానికి వీల్లేదు.
ఎందుకు నీ సాక్ష్యాన్ని పాడు చేసుకోవడానికి వీల్లేదో చెప్పమంటారా? నువ్వు రక్షించబడిన తరువాత, వెలిగించబడిన తరువాత నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ గురించి మంచి ఆత్మీయుడివి, మంచి ఆత్మీయురాలువి, గొప్ప మార్పును వాళ్ళు చూసిన తర్వాత మరలా నువ్వు తప్పు చేశావంటే, మరలా నువ్వు పాపం చేశావంటే ఏం జరుగుతుందో తెలుసా? చేసిన తప్పును బట్టి నువ్వు దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే దేవుడు క్షమిస్తాడు, కానీ నీ చుట్టూ ఉన్నవారు మాత్రం నిన్ను క్షమించరు. నా మాట మీకు అర్థమైందా? నువ్వు తప్పు చేసి దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే దేవుడు క్షమిస్తాడు, కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం నిన్ను క్షమించరు. ఒక సహోదరుడు వచ్చాడు, ఏడుస్తున్నాడు. ఏమిటి సమస్య అని అడిగాను. అన్న, నేను త్రాగుబోతున్నా, మంచోడిని కాదన్నా, దుర్మార్గంగా జీవించేవాడినన్నా, తాగిన మైకల్లో భార్యను బాగా కొట్టేవాడినన్నా, నరకం చూపించేవాడినన్నా. సరే, దేనికోసం ప్రార్థన చేయమంటా? అన్నా, నేను మారానన్నా, అలా నరకం చూపించిన నేను మార్పు చెందానన్నా, రక్షించబడ్డానన్నా, ఇప్పుడు త్రాగుడు విడిచిపెట్టేశానన్నా. చాలా సంతోషం. మరి ఎందుకు ఏడుస్తున్నావు? తాగుబోతుగా ఉన్నప్పుడు ఇష్టానుసారంగా జీవించి నా భార్యను కొడుతూ ఉంటే ఆ బాధ భరించలేక నా భార్య ఇంటికి వెళ్ళిపోయిందన్నా. ఇంకా ఒంటరిగా ఉంటూ, ఇంకా పాపిష్టి పనులు చేస్తూ త్రాగుతూ ఉన్న నేను మీ వాక్యం విని ఆ వాక్యంలో ఉన్న శక్తిని పొందుకొని మార్పు చెందానన్నా, త్రాగుడు విడిచిపెట్టేశానన్నా, తిరుగుళ్ళు మానేశానన్నా, పూర్తిగా మారిపోయానన్నా. నా భార్య దగ్గరికి వెళ్ళి అంతా చెప్పేశానన్నా. దుర్మార్గంగా జీవించాను, పాపిష్టివాడిగా జీవించాను, కానీ ప్రభు నన్ను మార్చాడు. ఇక త్రాగుడు జోలికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. నా జీవితం మారిపోయింది. రా, కలిసి నివసిద్దాం. బిడ్డలకు మంచి తల్లిగా, తండ్రిగా ఒక అద్భుతమైన కుటుంబాన్ని ఏర్పరచుకుందాం రా అని చెప్పి బ్రతిమలాడి నా భార్యను తెచ్చుకున్నానన్నా. నేను నా భార్య కలిసి సంతోషంగా జీవిస్తూ బిడ్డలను అద్భుతంగా ఆత్మీయ వాతావరణంలో పెంచుకుంటూ ముందుకు సంతోషంగా సాగుతున్నానన్నా. అలా సంతోషంగా ముందుకు సాగుతున్న సమయంలో ఒకసారి నాకు ఫ్రెండ్స్ కలిశారన్నా. ఎప్పుడో చిన్ననాటి ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ కలిసి మాటల సందర్భంలో నడుచుకుని దగ్గరలో ఉన్నటువంటి ఏం తాగుదాము, తిందామని చెప్పి తీసుకెళ్లారన్న. తీరా బార్ అండ్ రెస్టారెంట్ తీసుకెళ్లారన్న. నేను రాను రా అన్నా కూడా, నువ్వు తాగిపోయావు కానీ నువ్వు రారా మాతో పాటు కాసేపు గడపరా సమయం అని చెప్పి తీసుకెళ్లారన్న. వాళ్ళు త్రాగుతూ మరలా నాకు తాగించారన్న. మళ్ళీ తాగేశానన్న. ఆ తాగిన మైకంలో ఇంటికి వెళ్ళి తలుపు కొడితే తాగి వచ్చి నన్ను చూసి నా భార్య, తాగనన్నావు, మారానన్నావు, మళ్ళీ తాగొచ్చావు, ఇదేమిటి అని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడేసరికి కోపంతో కొట్టేశానన్నా. నా భార్య నా పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిందన్న. విడాకులు నోటీస్ పంపించిందన్న. ఈ దుర్మార్గుడితో నేను ఉండలేను, ఈ నరకం నేను భరించలేను అని చెప్పి నోటీస్ పంపించేసిందన్న. ఫోన్ చేసి ఎంత బ్రతిమిలాడినా మాట వింటలేదన్నా, ఒప్పుకోవటం లేదన్నా. మందిరానికి వచ్చానన్నా, మోకాల మీద పడ్డానన్నా, కన్నీరు కార్చానన్నా, క్షమాపణ కోరుకున్నానన్నా. నా ప్రభు నన్ను క్షమించాడన్నా. నా ప్రభు నన్ను క్షమించాడు, కానీ నాతో జీవితాంతం ఉండాల్సిన నా భార్య, నా పిల్లలు మాత్రం నన్ను క్షమించట్లేదన్నా. ఆఖరికి విడాకుల నోటీస్ పంపించేసిందా. దీనంతటికీ కారణం ఏంటో తెలుసా అన్న? నేను తప్పు చేసి మార్పు చెందాను అని చెప్పి, మార్పు చెందిన నేను మరలా త్రాగడం మొదలుపెట్టినప్పుడు నా భార్య నన్ను క్షమించలేదన్నా, నా బిడ్డలు నన్ను క్షమించటం లేదన్నా. ఏడుస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు సత్యాన్ని గ్రహించు. నీ జీవితంలో నువ్వు రక్షించబడిన తరువాత, నీ జీవితాన్ని దేవుడు వెలిగించిన తరువాత నువ్వు ప్రభువుకు సాక్షిగా జీవించాలి. ప్రభువుకు సాక్షిగా జీవించవలసిన నీవు ఆ సాక్షార్థమైన జీవితాన్ని ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ప్రభువు క్షమిస్తాడులే, ప్రభు మన్నిస్తాడులే అని చెప్పి నువ్వు ఒకవేళ మరలా పాపం చేసి పాపంలో పడితే, ఈ సత్యం మర్చిపోవద్దు. ఏమిటా సత్యం? ప్రభువు క్షమిస్తాడేమో కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను క్షమించడు. బైబిల్లో దీనికి సంబంధించిన ఆధారాలు త్వరగా నీవు చూపించేస్తాను. దావీదు బెత్షెబాతో పాపం చేశాడు. ఆ పాపం ఎక్కడ బయటపడుతుందేమోనని చెప్పి బెత్షెబా యొక్క భర్త అయిన ఊరియాను అర్ధంతరంగా యుద్ధంలో చంపించేశాడు. అలా చంపడానికి సహాయపడిన వ్యక్తి ఎవరో తెలుసా? యోవాబు.
ఎవరు ఈ యోవాబో తెలుసా మీకు? దావీదు యొక్క బహు నమ్మకమైన సైన్యాధిపతి. వినండి, తాను చేసిన పాపం బయటపడుతుందేమనేటటువంటి భయముతో దావీదు బెత్షెబా భర్తనైన ఊరియాను చంపించేసిన తరువాత జరిగింది ఏంటి తెలుసా? యోవాబు దావీదును గమనించాడు. దావీదు పైకి కనిపిస్తున్నటువంటి అంత ఆత్మీయుడు కానే కాదు. ఒక అమాయకుడిని పొట్టన పెట్టేసుకున్నాడు, తన భార్యను సొంతం చేసేసుకున్నాడు. దావీదు, నువ్వు కనిపిస్తున్నంత ఆత్మీయుడివి కాదు. దావీదుకు యోవాబు శత్రువుగా తయారయ్యాడు. ఎంత శత్రువుగా తయారయ్యాడో తెలుసా మీకు? అబ్షాలోము దావీదుకు బహు ప్రియమైన కుమారుడు. బహు ప్రియమైన కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదుకు శత్రువుగా తయారైనప్పుడు దావీదు యోవాబును, అబీషైని, ఇత్తయిని ముగ్గురు సైన్యాధిపతులను పిలిపించి అన్నాడు, అబ్షాలోము జోలికి వెళ్ళకండి, నా ప్రియమైన కుమారుడు అని చెప్పి యోవాబుకు వీళ్ళందరికీ చెప్పాడు. ఒకరోజు అబ్షాలోము గాడిద మీద వెళ్తున్నప్పుడు తన జుట్టు చెట్లో ఇరుక్కుపోయింది. మనిషి నిస్సహాయ స్థితిలో వేలాడుతున్నప్పుడు యోవాబు ఏం చేశాడో తెలుసా? నిర్దాక్షిణ్యంగా వెళ్ళి అబ్షాలోమును చంపి పడేశాడు. రాజు కుమారుణ్ణే నిర్దాక్షిణ్యంగా యోవాబు చంపేశాడు. ఇప్పుడు దావీదు పిలవచ్చుగా, యోవాబును పిలవచ్చుగా, యోవాబు నీకెంత ధైర్యమో, నా కుమారుణ్ణి ఎందుకు ముట్టుకున్నావు? నా కుమారుణ్ణి ఎందుకని నువ్వు చంపావు? అడగచ్చుగా. దావీదు అడగలేకపోయాడు. కారణం తెలుసా మీకు? ఎందుకు అడగలేకపోయాడో కారణం తెలుసా? ఒకవేళ యోవాబును పిలిపించి, యోవాబు నా కుమారుణ్ణి ఎందుకు చంపావు, నీకు ఎలా వచ్చింది మనస్సు? యోవాబు అంటాడు, మరి నీకెలా వచ్చింది మనస్సు? ఒక పేద సైనికుని యొక్క భార్యను వశపరుచుకున్నావు, ఆమెతో వ్యభిచారం చేశావు, ఎక్కడ విషయం బయటపడుతుందని చెప్పి ఆమె భర్త అయినటువంటి ఊరియాను నిర్దాక్షిణ్యంగా యుద్ధంలో చంపి పడేశావు. మరి నీకెక్కడి నుంచి వచ్చిందా మనస్సు? ఎక్కడ యోవాబు ప్రశ్నిస్తాడో బ్రతకంటా బయటేసేస్తాడో అని చెప్పి దావీదు మౌనంగానే తల వంచుకోవాల్సి వచ్చింది, తల దించుకోవాల్సి వచ్చింది. కారణం తెలుసా? దావీదు చేసిన పాపము నిమిత్తం పశ్చాత్తాపడినప్పుడు నాతాన్ అన్నాడు, దేవుడు నిన్ను క్షమించాడో? దేవుడు దావీదును క్షమించాడు, కానీ యోవాబు క్షమించలా. యోవాబు క్షమించలేదు కాబట్టి దావీదుకు శత్రువుగా తయారయ్యాడు. దావీదు పక్కలో బల్యంగా తయారయ్యాడు. దావీదు చెప్పేది ఒకటి, సైన్యాధిపతి అయినటువంటి యోవాబు చేసేది మరొకటి. ఎందుకు అలా చేస్తాడో తెలుసా? దావీదును యోవాబు క్షమించలేకపోయాడు. దావీదుకు అతి నమ్మకమైన సైన్యాధిపతి శత్రువు అయిపోయాడు. దావీదుకు బహు నమ్మకమైన మంత్రిగా, సలహాదారునిగా ఉన్నటువంటి అహీతోపెలు శత్రువు అయిపోయాడు. వీళ్ళిద్దరూ ఈ విధంగా శత్రువులు అయిపోయి దావీదు బ్రతికి ఉండగానే పగబట్టి ఎన్నెన్ని దురాగతాలు చేశారో. కారణం తెలుసా అండి మీకు? దావీదు చేసిన తప్పును దేవుడు క్షమించాడు, కానీ తన చుట్టూన్న మనుషులు క్షమించలేరు. కాబట్టి దావీదు చాలా నష్టపోయాడు, చాలా కన్నీరు కార్చాడు, చాలా అవమానాల గుండా వెళ్ళాడు, చాలా అపనిందల పాలయ్యాడు. ఒక విధంగా చెప్పాలంటే దావీదు చనిపోయేంత వరకు మూల్యము చెల్లించాడు. కారణం, దేవుడు క్షమించాడు, తన చుట్టూ ఉన్నవాళ్ళు క్షమించలేదు. నువ్వు తప్పు చేసినప్పుడు, నువ్వు పాపం చేసినప్పుడు, నువ్వు నిర్భయంగా తప్పు చేసేసి పాపం చేసేసి దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడిపోయి ప్రభువా నన్ను క్షమించు అంటే దేవుడు క్షమిస్తాడు. కానీ నీ చుట్టూ ఉన్నవారు మాత్రం క్షమించరు. నీ చుట్టూ ఉన్నవారు మాత్రం మన్నించరు. నీ వాళ్ళే, నీ ఇంటి వాళ్ళే, నీ స్నేహితులే, చదువుకుంటున్న వాళ్ళే, ఫ్రెండ్సే, కలిసి ఉద్యోగం చేసేవాళ్ళే నేను క్షమించరు. దానికి మూల్యము నువ్వు చెల్లించక తప్పదు. కాబట్టి ఏం చేయాలి? ఆధ్యాత్మిక జీవితంలో రక్షించబడిన నీవు, వెలిగించబడిన నీవు, సహోదరి సహోదరుడా, సాక్ష్యాన్ని పాడు చేసుకో. మాకు మనుషులు చూస్తున్నప్పుడు నీ యొక్క ఆత్మీయతను నువ్వు కోల్పోయినట్లయితే మనుషులు నిన్ను క్షమించరు. ఎప్పటి వరకు? ఆ జ్ఞాపకాలు కనుమరుగయ్యేంత వరకు. జ్ఞాపకాలు ఎప్పటిదాకా ఉంటాయి? నువ్వు చచ్చిపోయేదాకా జ్ఞాపకాలు ఉంటాయి. అంటే అర్థం ఏమిటి? నిన్ను దేవుడు క్షమిస్తాడేమో కానీ మనుషులు మాత్రం చచ్చిపోయేంత వరకు క్షమించరు. అప్పటి వరకు నువ్వు వారి యొక్క మాటలకు, సూటిపోటు పదాలకు బలి కావాల్సిందే,
వేదన చెందాల్సిందే, ఏడవాల్సిందే. తప్పు చేస్తున్నప్పుడు ప్రజలు చూసినట్లయితే వారు నిన్ను క్షమించరు అనే సత్యము గ్రహించి ఇక నుంచి అయినా సాక్ష్యాన్ని కోల్పోకుండా బహు జాగ్రత్తగా జీవిస్తావా?